ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం. 2 Kings 3:17. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందులను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. For thus saith the Lord, ye shall not see wind, neither shall ye see rain. Ye that valley shall be filled with water, that ye may drink, both ye and your cattle and your beasts. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి నూతన మాసంలో ప్రవేశించిన దేవుడు గత 4 నెలలు మనల్ని కాపాడి ఒక నూతన నెలలో ప్రవేశింపచేస్తున్నారు. పిల్లరా, ఆయనకి కృతజ్ఞత ఆశలు చెల్లించుకుందాం. ఎలాంటి మరణములు, ఎలాంటి దుఃఖ సమయములు, ఎలాంటి అపాయకర దినములు మనం చూస్తున్నాం. అయినప్పటికీ దేవుడు తన మహాకృప చేత మనం సంరక్షిస్తున్నారు. కాబట్టి ఆయన కృతజ్ఞత ఆశలు చెల్లించుకుందాం. మంచిది పిల్లరా, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యంలో చూస్తే ఈ యొక్క మాటలను ఎలీషా అంటున్నాడు. అక్కడ 3 రాజులు ఉన్నారు. ఆ 3 రాజులు కూడా యుద్ధానికి వెళ్ళారు. పిల్లరా, మరి యుద్ధంకు వెళ్తున్న సమయంలో వారికి నీరు కావాల్సి వచ్చింది. మరి వారి పశువులకు, వారి యొక్క సైన్యమునకు కొన్ని వేల మందికి కావలసినటువంటి నీరు కావాలి. ఆ ఎడారి ఉంది, ఎక్కడి నుంచి వస్తే అక్కడ నీరు? ఇట్లాగా ఆలోచిస్తున్నప్పుడు యెహోషాపాతు, దేవుని భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి అంటున్నాడు, ఇక్కడ ఎవరన్నా ప్రవక్త ఉన్నాడా అంటే అప్పుడు చెప్పారు ఎలీషా ఉన్నాడని. అప్పుడు ఎలీషా దగ్గరికి వెళ్ళారు. అప్పుడు ఎలీషా అంటున్నటువంటి మాటలు, ఇక్కడ నీళ్ళు లేవు, ఇక్కడ ఏ విధమైనటువంటి ఆధారం లేదు, అయినా కూడా దేవుడు నీళ్లు కలిగజేసే గొప్ప శక్తిమంతుడు అని పిల్లరా వారికి అభయాన్ని ఇస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. అక్కడ తర్వాత వాక్యంలో చూస్తే వారికి సమృద్ధి అయినటువంటి నీళ్లను దేవుడు వారికి ఇచ్చారు. పిల్లరా, అవి త్రాగి తృప్తి పొంది మరి వారు సంతోషించినట్లు మనం చూస్తున్నాం. అమ్మాయ్యా, నా ప్రియ సహోదరి, ఉదయకాల సమయంలో ఒకవేళ నీ జీవితంలో కూడా ఎడారి వంటి జీవితం కలిగి ఉంటే మన దేవుడు గొప్ప దేవుడు. ఎడారిలో జీవజల ప్రవాహములు ప్రవహింపచేసి గొప్ప సమర్థుడు. విశ్వాసంతో ఆయన వైపు చూస్తే ఆ యొక్క స్త్రీల ప్రజలకు ఎలాగా దేవుడు ఆ ఎడారిలో నీళ్లు కలిగి చేస్తున్నారో, నా జీవితంలో, కుటుంబాల్లో కూడా గొప్ప జీవజల ప్రవాహములు ప్రవహింపచేయడానికి ఆయన ఇష్టపడుతున్నారు. కాబట్టి విశ్వాసం కలిగిన వైపు చూద్దాం. అలాంటి కృప ఉదయకాల సమయంలో మనందరికీ దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమున మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరిక నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీ వందనాలు. మరిక నూతన మాసంలో మమ్మల్ని ప్రవేశింపచేస్తున్నారు, మీ వందనాలు చెల్లిస్తున్నాం. ఎండిన ఎడారిలో జీవజలములు ప్రవహింపచేసే దేవుడు, మీ వందనాలు చెల్లిస్తున్నాం. అవి నాయన మీ వద్దకు వచ్చి వారిని మీరు దప్పిక తీర్చే దేవుడు. ఆ ఎడారిలో నీళ్ళు లేవు, ఆధారం లేదు, కానీ అక్కడ దేవుని భయం కలిగినటువంటి ప్రవక్త ఉన్నాడు, దేవుని భయం కలిగినటువంటి రాజున్నాడు. వారికి సమృద్ధి అయినటువంటి నీళ్లు దొరుకుతున్నాయి ప్రభువా. ఉదయకాల సమయంలో కూడా మా జీవితాల్లో అనేకమైన సార్లు ఎడారి వంటి పరిస్థితులు, ఆశలేని పరిస్థితులు ప్రభువా. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా నీళ్లు ప్రవహింపచేసే సమర్థుడవు నీవు. కాబట్టి మీ వైపు చూసి ఇలాంటి గొప్ప మేలు ఆశీర్వాదం పొందుకోవడానికి సహాయం ఇచ్చేయండి. దేవుని భయభక్తులు కలిగిన వారు కుటుంబాల్లో ఉంటే ఆ కుటుంబానికి ఎంత మేలు ఆశీర్వాదం నాయనా. కాబట్టి సహాయం ఇచ్చేయండి. అలాంటి విశ్వాసంతో మా యొక్క యాత్రను కొనసాగించడానికి సహాయం ఇచ్చేయమని వాళ్ళు మీ చేతికి అప్పగించుకుంటూ ఈ దినమంతా మీరు ఇక్కడి కింద భద్రపరచండి. ఎవరైనా బలహీనంగా ఉన్నా, దుఃఖంలో ఉన్నా, వేదనలో ఉన్నా వాటిని బలపరచండి, ఆదరించండి, ఆదుకోనండి. మరొకసారి మనం మీ చేతికి అప్పగించుకుంటూ యేసు ప్రభువా, మీరు మా కొరకు చేసినటువంటి ఉన్నతమైనటువంటి శిలువ కార్యాన్ని బట్టి కృతజ్ఞత ఆశలు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.